ఈరోజు ఒక న్యూ మోడల్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. అది ఏ మోడల్ అంటే చూడండి, ఇప్పుడు నేను వేసుకున్న మోడల్ ఉంది కదా, ఈ హ్యాండ్ మోడల్. ఇక్కడ క్రింద కర్వ్స్ ఇచ్చాము, మిడిల్లో హార్ట్ సింబల్ మోడల్ పెట్టాము. అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా కర్వ్స్ పెట్టామండి వీ షేప్లో. ఈ మోడల్స్ని ఏ విధంగా కటింగ్ చేయాలి, స్టిచ్చింగ్ చేయాలనేది ఈ వీడియోలో టోటల్గా చూపిస్తున్నాను. స్క్రిప్ట్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇంకా నేను చాలా మోడల్స్ పెడతాను, చాలా న్యూ మోడల్స్ పెడుతూ ఉంటానండి. అవన్నీ మీకు వస్తాయి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా క్లాస్లోకి వెళ్ళిపోదాం. లవ్ సింబల్ని ఈ విధంగా వన్ సైడ్ మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. చూసారా, మంచి షేప్ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ గ్యాప్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది. దీనిలో ఏ విధంగా మోడల్ తయారు చేస్తామన్నది ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. బక్రం పీసు వన్ సైడ్ గమ్ ఉంటుందండి, అటువైపు కొంచెం షైనింగ్ వస్తుంది. దానికి లైనింగ్ వైపు పెట్టుకోవాలి. లైనింగ్ వైపు పెట్టుకొని ఇలా సెట్ చేసి పెట్టుకొని మనం కరెక్ట్గా పాయింట్ పెట్టుకున్న నెక్ దగ్గర పెట్టుకొని ఈ విధంగా ఐరన్ చేసి పెట్టుకోవాలండి. ఐరన్ చేసి పెట్టుకున్నట్టయితే అది గమ్ అనేది లైనింగ్ పీస్కి అంటుకుంటుంది. ఇప్పుడు మనకు కరెక్ట్ షేప్ అనేది వస్తుందండి. బక్రం పీస్ని ఈ విధంగా అంటించాం కదండి. ఇప్పుడు లెవెల్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పైపింగ్ ఏ విధంగా యాడ్ చేయాలో చూడండి. ఈ విధంగా పైపింగ్ వేసుకొని యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మెయిన్ పీస్కి ఏ విధంగా యాడ్ చేయాలన్నది చూపిస్తాను చూడండి. మెయిన్ పీస్ అనేది కింద వైపు ఉండాలి, పైపింగ్ అనేది మిడిల్లో ఉండి ఇది లైనింగ్ పీస్ అనేది పైకి రావాలండి. అలా వచ్చినట్టయితేనే పైపింగ్ మనకు కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా
ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇది కరువు దగ్గర నీట్గా స్లోగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని టర్న్ చేసుకోవాలండి. ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి కర్వ్ అనేది టర్న్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఏ విధంగా వేయాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా పైనంతా రెండు సైడ్లు స్టిచ్ వేసుకోవాలి. పైకి లేకుండా ఉండటం కోసం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. చూసారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది షేప్. ఇప్పుడు చుట్టూ కుట్టుకొని ఇంకా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా చుట్టూ ఒక స్టిచ్ వేసేసి ఎక్స్ట్రా పీస్ని కట్ చేసి పెట్టుకోవాలి. తెలుసు కదా మీకు. డాట్స్ వేయాలి బ్యాక్. ఈ విధంగా టూ సైడ్ 2 డాట్స్ వేసుకోవాలండి. బ్యాక్కి కింద వైపు ఈ విధంగా పైపింగ్ వేసుకోవాలి. పైపింగ్ వేసుకొని పైన ఒక కాటన్ క్లాత్ని యాడ్ చేసుకొని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి.
విధంగా పైన ఒక స్టిచ్ వేసుకొని బ్యాక్ తిప్పేసి పైనుంచి ఒక స్టిచ్ అనేది వేయాలి. కదా పైపింగ్ ఏ విధంగా వచ్చిందో జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్కి జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా మోడల్ బ్లౌజ్ని ఈ విధంగా తయారు చేసుకోవాలి. హ్యాండ్ మోడల్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. హ్యాండ్స్కి కట్ వర్క్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా 2 పీసెస్ని తీసుకొని మనకి లూజ్ ఎంత ఉందో చూసుకొని దాన్ని మార్క్ చేసి పెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక 1 ఇంచ్ గ్యాప్లో ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కర్వ్స్ అనేది రెడీ అయింది. ఇప్పుడు దీన్ని లైనింగ్ పీస్కి ఐరన్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ విధంగా హ్యాండ్స్ కర్వ్స్కి పైపిన్ని యాడ్ చేస్తున్నాము. ఈ విధంగా యాడ్ చేసుకోవాలి పైపిన్ అనేది. పైపిన్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. క్రిందన ఇంకో క్లాత్ పెట్టుకొని ఈ విధంగా పైపిన్ అనేది మిడిల్కి వచ్చే విధంగా పెట్టుకొని దానిపైన ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలండి పైపింగ్ పై నుంచి. ఇప్పుడు ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి పైన.
చూసారా ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. పైన ఈ విధంగా ఒక ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసుకోవాలండి. వన్ సైడ్ది రెడీ అయింది. ఇదే విధంగా 2 హ్యాండ్స్ రెడీ చేసుకోండి. ఈ విధంగా మిడిల్ పాయింట్ పెట్టుకొని హ్యాండ్కి మనం తయారు చేసి పెట్టుకున్న కట్ వర్క్ హ్యాండ్ని యాడ్ చేస్తున్నామండి. డబల్ కట్ వర్క్లా కనిపిస్తుంది ఈ విధంగా యాడ్ చేసినట్టయితే. ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి. పూసలు ఉన్నాయి కదా, కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్కి పైన ఈ క్లాత్ని యాడ్ చేసుకున్నాము. డబల్ కట్ వర్క్లా కనిపిస్తుంది చూసారా. ఇది ఈ విధంగా 2 హ్యాండ్స్ని కూడా ఇలాగే జాయిన్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ని ఇప్పుడు వేరే హ్యాండ్ దీనికి కూడా సేమ్ యాజ్ టీజ్గా అదేవిధంగా స్టిచ్ వేసుకోవాలి పైన. ఇప్పుడు మిడిల్లో మోడల్ అనేది ఏ విధంగా యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి. మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్లో కరెక్ట్గా మార్క్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. షేప్ అనేది కరెక్ట్గా తిప్పుకుంటూ జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చిన్న చిన్న కాట్లు పెట్టుకుంటూ ఈ విధంగా చిన్న చిన్న కాట్లు పెట్టుకోవాలి. అలాగైతే టర్న్ చేసేటప్పుడు ఒగ్గు లేకుండా వస్తుందండి. ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. జాగ్రత్తగా స్లోగా టర్న్ చేసుకోవాలి. గట్టిగా పొడి చేసినట్టయితే హోల్ పడిపోతుంది. ఈ విధంగా స్లోగా టర్న్ చేసుకొని షేప్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా పెట్టుకొని పైన లేకుండా ఉండటం కోసం ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి.
చూసారు కదా షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. తాడుని ఈ విధంగా తయారు చేసుకోవాలి. మోడల్ కోసం తయారు చేసుకొని టర్న్ చేసుకోవాలండి. తాడుని ఏ విధంగా తయారు చేయాలనేదని లాస్ట్ వీడియోలో చూపించాను కదా, అందుకే ఈ వీడియోలో చూపించలేదు, లెంత్ ఎక్కువ అయిపోతుంది కనుక. ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. పైపింగ్ని ఈ విధంగా టర్న్ చేసుకోవాలండి. టోటల్గా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కటింగ్ చేసుకోవాలండి. మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని లవ్ సింబల్ షేప్ ఎంత ఉందో చూసుకొని ఆ లెంత్కి తగ్గట్టు కట్ చేసుకోవాలి. ఈ విధంగా అడ్డుగా ఒకటి నిలువుగా ఒకటి పెట్టుకుంటూ కొంచెం గ్యాప్లో స్టిచ్ చేసుకోవాలి. దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అడ్డుగా ఉన్నది కింద నుంచి, నిలువుగా ఉన్నది పైనుంచి ఇలా వస్తూ పెట్టుకోవాలండి. ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ క్రాస్గా ఒక లైన్ స్ట్రైట్గా పెట్టుకొని ఈ విధంగా తయారు చేసుకోవాలండి. తయారు చేసుకున్నాక దీన్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను చూడండి. చుట్టూ ఊడిపోకుండా ఉండటం కోసం ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా దీన్ని యాడ్ చేసుకోవాలండి. కరెక్ట్ షేప్ వచ్చేలా పెట్టుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలని చూసారు కదా. ఇప్పుడు ఈ పేపర్ని తీసేయాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో, చాలా బాగుంది కదా. ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలండి. 2 హ్యాండ్స్ని ఈ విధంగా రెడీ చేసుకున్నామండి. చూసారు కదా ఈ మోడలు ఎంత బాగుందో, డబల్ కట్ వర్క్లా వచ్చింది ఇది. ఈ మోడల్లో ఈ విధంగా ఉంది, చాలా బాగుంది కదా. ఇప్పుడు దీన్ని యాడ్ చేసేసుకోవడమే బ్లౌజ్కి, మెయిన్ బ్లౌజ్కి. ఇంతేనండి మోడల్ తయారు చేసుకునే విధానం. ఇంకా న్యూ మోడల్స్ చాలా మోడల్స్ని నేను చూపిస్తూనే ఉంటాను, వీడియోస్ తీసి పెడుతూ ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతి వీడియో వస్తుంది. ఏ విధంగా స్టిచ్ చేయాలనేది క్లియర్గా చెప్తామండి. ఏమైనా అర్థం కాకపోయినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఇంకా క్లియర్గా వీడియో తీసి పెడతాను. చూసారు కదా ఫ్రంట్ మోడల్, హ్యాండ్ మోడల్, బ్యాక్ మోడల్ ఎంత చాలా అంటే చాలా బాగుంది ఇది. చూసారా మోడల్ కంప్లీట్ అయిపోయిందండి. బ్లౌజ్ మొత్తం చూసారా చాలా అంటే చాలా బాగుంది కదా మోడల్. హ్యాండ్ మోడల్, బ్యాక్ మోడల్, ఫ్రంట్ మోడల్, బ్యాక్ కర్వ్స్ మోడల్ అండి.
ఫ్రంట్కి కూడా ఈ విధంగా వచ్చింది. ఈ మోడల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మోడల్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.